ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మారు మనసు అనేటువంటి పాఠమును గత వీడియోలో మొదటి భాగమును మనము విని ఉన్నాము. ఈ వీడియోలో రెండవ భాగాన్ని మనము వింటూ ఉన్నాము. ఈ రెండవ భాగంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము వినబోతూ ఉన్నాము. వినేవారు స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా వినవలసినదిగా మనం చేస్తూ ఉన్నాను. మారు మనసు అనే పాఠము రెండవ భాగమును మనము వింటూ ఉన్నాము. రెండవ భాగంలో మొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే, మారు మనసు పొందడం ద్వారా ఎవరు సంతోషిస్తారు? లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువారు ఇక్కడ అంటాడు. మనుషులు ఈ భూమి మీద చేసే పనులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి పనులు కూడా ఉన్నవి. అవేంటో చూద్దాం. 1 దాన ధర్మాలు, 2 యజ్ఞయాగాలు, 3 బీదలను కనికరించటం, 4 గుడులు బడులు కట్టించటం, 5 ప్రార్థనలు యాచనలు చేయటం మూలంగా దేవుడు సంతోషిస్తాడా అంటే సంతోషించడు అని ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే మరి ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని అంటే, ఒక పాపి మారు మనసు పొందడం మూలంగా దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందని యేసు ప్రభువారు అంటాడు. అంటే ఒక పాపి మారు మనసు పొందడం మూలంగా దేవుని దూతల ఎదుట పరలోకములో సంతోషము కలుగుతుంది, సంతోషిస్తానని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం. మారు మనసు పొందడం మూలంగా దేవుడు పరలోకములో సంతోషిస్తున్నాడు అని అంటే, పాపికి మారు మనసు ఎంత విలువైనదో మనము గ్రహించాలి. అంటే దేవుడు తన సంకల్పంలో మనుషులు రక్షణ పొందడానికి ఆయన మారు మనసు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఈ మారు మనసు ఒక పాపి రక్షణ పొందడంలో ఎంతో ప్రాముఖ్యతను రంగరించుకుంది. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మనము మొదటి భాగంలో విని ఉన్నాము. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, ఎవడును నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతున్నాడు అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటాడు. ప్రభువు పరలోకమునకు వెళ్తూ తనను నమ్మిన వారికి వాగ్దానం చేశాడు. ఏమిటనంటే, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు ప్రభువారు తనను నమ్మినటువంటి వారు వాగ్దానము చేసినటువంటి సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఏ ఒక్కరూ నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని మీ ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు అని అంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎవడూ నశించిపోవడము దేవునికి ఇష్టం లేనటువంటి పని. అందరూ మారు మనసు పొందాలని నమ్మినటువంటి వారిని ఆయన వెయిట్ చేయిస్తూ ఉన్నాడు. అంటే వారిని వెయిటింగ్లో పెట్టి, నమ్మనటువంటి వారు మారు మనసు లేనటువంటి వారికి ఆయన సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, ఎవడో నశించిపోవటము దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. అందరూ మారు మనసు పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే, దుష్టులు మారు మనసు పొందడం వలన దేవుడు సంతోషిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు,
దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకొటియే నాకు సంతోషము. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు అంటాడు. ప్రేమస్వరూపి అయిన దేవుడు దుష్టులను శిక్షించి ఆనందించేవాడు కాడు. క్షమించడమే ఆయనకి ఇష్టమైన పని. మనుషుల పట్ల ఆయన జాలి లేకుండా అకారణంగా మరణం కానీ శాశ్వత శిక్ష కానీ ఎవరికి దేవుడు విధించేవాడు కాడు. వారు మారుమనసు పొంది తమ ప్రవర్తన దిద్దుకుంటే ఆయన సంతోషించేవాడు. అంటే అకారణంగా హెచ్చరించకుండా అకారణంగా దేవుడు ఏ ఒక్కరిని కూడా శిక్షించడు. దేవుడు మారుమనసు పొందడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని హెచ్చరికకు లోబడతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, తమను తాము దిద్దుకొని తమ ప్రవర్తన మార్చుకుంటారో వారిని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడని ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే 4వదిగా మనము గమనించినట్లయితే నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందడాన్ని యేసు ప్రభువారు ఆయన బోధలో మాట్లాడటం అనేది మనము చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనాన్ని మనం గమనించినప్పుడు నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఇక్కడ యేసు ప్రభువు తనను తాను యోనా కంటే ఘనుడుగా చెప్పుకుంటున్నాడు. యోనా ఎలాంటి అద్భుత క్రియలు చేయలేదు, అయినా నినివే నగరం మారు మనసు పొందింది. 3 దినముల ప్రయాణమంతా పరిణామము గల ఆ మహానగరము దేవునికి తల వంచింది. దేవుని సొంత ప్రజలైన ఇశ్రాయేలు వారు అనేకమైన మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూచి కూడా యేసు ప్రభువును నమ్మకుండా తమ హృదయాలను కఠినపరుచుకున్నటువంటి వారిగా అక్కడ మనము చూస్తాం. అంటే చూడండి, యోనా కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్త వారికి ప్రకటిస్తున్నప్పుడు పరలోక మర్మాలు, పరలోక విషయాలు వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు నమ్మలేదు. వారు నిన్ను నమ్మాలి అని అంటే ఏదైనా ఒక సూచక్రియ మాకు చేసి చూపించు అని యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. అంటే యేసుప్రభు వారు యోనా కంటే గొప్పవాడు. యోనా నినివే పట్టణానికి సంభవింపబో దుర్గతిని గురించి నినివే వారికి ప్రకటించినప్పుడు నినివే వారు తమ ప్రవర్తన దిద్దుకొని వారు మారు మనసు పొందడం మూలంగా వారు దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షించబడ్డారు. అంటే ఇక్కడ మనము గమనించినప్పుడు యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను అంటాడు. అంటే వారి మీదకి రప్పిస్తానన్నటువంటి కీడును రప్పించకుండా దేవుడు మానుకున్నాడు అని అంటే నినివే వారు తమ ప్రవర్తన దిద్దుకొని తమ చెడుతనమును విసర్జించటం మూలంగా, వారు మారు మనసు పొందటం మూలంగా దేవుడు వారి మీదకి రప్పిస్తానన్నటువంటి కీడును రప్పించకుండా వారిని రక్షించినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. అయితే యోనా ఏ విధమైనటువంటి అద్భుత క్రియ కానీ, సూచక్రియ కానీ, మహత్కార్యం కానీ వారు ఎదురు చేయలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే నినివే ప్రజలకు యోనా చెప్పినప్పుడు వారు మారు మనసు పొందారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు యోనా కంటే గొప్పవాడు, ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వాడు,
ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, దేవుడై ఉన్నటువంటి వాడు. ఆయన దేవుని రాజ్య విషయాలను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయనను నమ్మనటువంటి పరిస్థితి, ఆయన మాటకు విధేయత చూపినటువంటి పరిస్థితి, ఆయన మాటలు వినకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకొని ఆయనను అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఇశ్రాయేలీలు యేసు ప్రభు వారి పట్ల ఎంత చులకన భావంతో ఉన్నారనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే వారు యేసు ప్రభు వారిని నమ్మలేదు కనుక వారు ఏదైనా సూచక్రియను అడగడం అనేటువంటిది ఇక్కడ మనము చూడగలుగుతాం. అలాగే నేటి దినాల్లో కూడా క్రీస్తు సువార్తను హేళన చేసి నమ్మనటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కనుక ఆయన జనన మరణాన్ని గురించి తేలికగా మాట్లాడుతూ, అవమానకరంగా మాట్లాడుతూ ఆయనను దూషించేటువంటి వారు, ఆయన సువార్తను, ఆయన శిలువ మరణాన్ని హేళనగా మాట్లాడి దూషించేటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. కనుక అలాంటి వారిని కూడా దేవుడు క్షమించి వారు మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుడు హెచ్చరించకుండా ఏ ఒక్కరిని కూడా శిక్షించేవాడు కాదు. ఎందుకనంటే దేవుడు ప్రేమస్వరూపి, ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మారు మనసు ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అంటే దుష్టులైనటువంటి వారి కోసమే, దేవుని ఎరగనటువంటి వారి కోసమే మారు మనసు అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మారు మనసు అని అంటే తమ చెడు తలంపులు, చెడు ప్రవర్తన మానుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకటం. కనుక ఈ విధమైనటువంటి మారు మనసు పొందడం మూలంగా ఒక పాపి దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు, అతడు రక్షణ పొందగలడు, అతడు దేవునితో సహవాసం అనేది చేయగలడు. కనుక దేవుడు మనుషులను ప్రేమించి వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు మనుషులను రక్షించడానికి ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి దానిలో మారు మనసును ఆయన మొదటిగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మారు మనసు పొందడం మూలంగానే ఒక పాపి దేవుని కుమారుడు అవుతాడు, ఒక పాపి తన పాపమును విడిచిపెట్టగలుగుతాడు, అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు, దేవునితో సహవాస సంబంధం అనేది కలిగి ఉంటాడు. కనుక క్రీస్తుని ప్రియమైన వారులారా, మారు మనసు అనేటువంటి విషయాన్ని, మారు మనసు ఎంత విలువైనదో ఈ రెండో భాగంలో మనము తెలుసుకుని ఉన్నాం. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు మూడో భాగంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. విన్న మీ అందరికీ నా వందనాలు.